శుభప్రదమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ, యావత్తు క్రైస్తవ సంఘము, క్రైస్తవ జనాంగం, బైబిల్ను విశ్వసించిన వారందరూ తెలుసుకొనవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని బైబిల్ నుంచి సందర్భంగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది మీరు చూస్తున్న పాఠం సేవకుని ఖరీదు అని. వారు విలువ పెట్టి కొనబడిన వారు. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ్యంలో క్రీస్తు వ్యాప్తి జరుగుతుంది అంటే, రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది అంటే దానికి కారణం ఎందరో సేవకులు. ఈ సేవకులు గూర్చిన ఒక ప్రత్యేకమైన పాఠాన్ని యావత్తు క్రైస్తవ సంఘానికి, సమాజానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ప్రకటిస్తున్నారు. ఎందుకంటే సేవకుని పట్ల నేడున్న క్రైస్తవ సమాజం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఈ విధి విధానాలను ఖచ్చితంగా సంఘము తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే చాలామంది వ్రాయబడిన బైబిలులోని కొన్ని మాటల మీద పరిపూర్ణమైన అవగాహన లేక, తప్పుడు అభిప్రాయంతో మరి వాక్యాన్ని వక్రీకరించి దానిలోని భావం అర్థం కాక మరి సేవకులను దూషించటం కానివ్వండి, సేవకులను నిందించటం కానివ్వండి, ఇలా పలుమార్లు అనేక విషయాలపైన వీళ్ళు మరి అపవాదులు వేస్తూ అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇటువంటి సందర్భంలో క్రీస్తును నమ్మిన ప్రతి క్రైస్తవుడు దేవుని సేవకుని పట్ల ఎలా ఉండాలి అన్నది ఒక స్వచ్ఛమైన పాఠం, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకునే పాఠం. ఎందుకంటే మీకు బాగా తెలుసు, BOUI అనగానే ఒక సంస్థకో ఒక శాఖకో చెందినది కాదు. ఎక్కడైనా స్వచ్ఛమైన బైబిల్, ప్యూర్ బైబిల్ ప్రకటించబడుతుంది అంటే అది మొదట ఏకైక BOUIలోనే. ఎందుకంటే దాని వెనుక కొన్ని దశాబ్దాల కృషి, మహాసత్యాలను వెలికి తీయటంలో జైశాలి గారు పడిన కష్టం మీలో కొంతమందికి తెలుసు. కనుక స్వచ్ఛమైన అటువంటి దేవుని యొక్క మాటలను వినిపించడానికి పక్షపాతము లేకుండా, బైబిల్లో ఏ భావనతో ఆ మాట రాయబడింది అన్న విశ్లేషణతో ప్రపంచంలో చెప్పే ఏకైక అతిపెద్ద సంస్థ అది విశ్వవిద్యాలయం, బైబిల్ను బోధిస్తున్న ఒక గొప్ప విద్యా కేంద్రం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మాత్రమే. కనుక ప్రియులారా, సేవకులు, బైబిల్లో దేవుడు ఏర్పాటు చేసిన సేవకుల విషయంలో సంఘం, క్రైస్తవులు ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి, వారి పట్ల వాళ్ళు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఏం చేయాలి అన్న విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. శాఖాపరమైన భేదాలు లేకుండా నిజంగా మనమంతా బైబిల్ సంబంధులమైతే, బైబిల్ ప్రకారంగా మనమంతా చేయవలసిన వారముగా కట్టుబడి ఉంటే, దేవుడు చెప్పిన ఈ మాటలు మీ అందరి కోసం. కనుక సేవకుడు అనగానే ఈరోజు సమాజంలో చాలా చిన్న చూపు. కారణం ఏంటంటే ఎందరో దొంగ సేవకులైన వారు, దొంగ బోధకులైన వారు స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రక్కకు పెట్టి తమ దురాశలతో ప్రకటించేవారు కొందరైతే, తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకునే మందలు మరెంతమందో. కాబట్టి ప్రియులారా, అటువంటి దారుణమైన పరిస్థితిలోనికి మనం వెళ్లకుండా బైబిల్ ఏం చెబుతుంది సేవకుని పట్ల. సేవకుడు అనగానే ఒక తప్పుడు అభిప్రాయం ఎలా ఉందంటే, సేవ మరియు కూడు అంటే కూడు కొరకు సేవ చేసేవాడు అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. సేవ ప్లస్ కూడు, సేవకుడు, కూడు అనగా భోజనం, సేవ అనగా దేవుని పని అని. ఏ పని లేక దేవుని సేవ చేస్తున్నాడు కూడు కోసం. ఎందుకంటే అటువంటి విద్యను వృత్తిగా అభ్యసించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానిని బట్టి ఈరోజు క్రైస్తవ్యం అవమానించబడుతుంది. ఎందరో బైబిల్ తెలియక, బైబిల్ని ఎలా ప్రకటించాలో రాక ప్రజల మధ్యకు వెళ్ళి ఈరోజు క్రైస్తవ్యాన్ని మన దేశంలో ఒక శత్రు సంబంధమైన
ఒక మతంగా వాళ్ళు దాన్ని చిత్రీకరించేశారు. నిజానికి ఆది నుండి ఈ దేశంలో బైబిల్ని ఎలా బోధించాలి, వాళ్ళని ఎలా నమ్మించాలి అన్న ఆలోచనే వారికి ఉండుంటే ఈరోజు క్రైస్తవ్యం పైన దుష్ప్రచారం కానీ ఈ దారుణమైన దాడులు కానీ జరిగి ఉండేవి కావు ప్రియులారా. కనుక ఎప్పటికైనా క్రైస్తవుల్లో సేవకులైన వారు తమ పందా మార్చుకొని సమాజంలో బైబిల్ను, యేసుక్రీస్తును ఏ విధంగా నిరూపించాలి అన్న జ్ఞానం అభ్యసించటం ఎప్పటికైనా మంచిది. అది ఒక విద్యా కేంద్రంగా మీ అందరికీ మేము ఇస్తున్న ఒక మంచి సూచన బైబిల్ ప్రకారంగా. కనుక కూడు కోసమే సేవ చేస్తున్నవాడు సేవకుడు అనే దారుణమైన పరిస్థితుల్లో దిగజారిపోకుండా ఎవరిని బట్టి సేవకుడు ఎవరి కొరకు సేవ చేస్తున్నాడు, పరిచారకుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని బైబిల్లో ముందుగా గమనించారు. దానికి సంబంధించిన ఒక మాట, దేవుడు రాయించిన ఒక అపురూపమైన మాట బైబిల్లో ఈ సందర్భంగా మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను. చూద్దాం బైబిల్ తెరిచి. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ దేవుడు తన సేవకుని గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఎందుకంటే సేవకునికి ఖరీదు కడుతుంది ఈరోజు, లేదా సేవకుడే ఖరీదు కడుతున్నాడు. ఇంతకీ సేవకుడు కట్టే ఖరీదా, లేదంటే సేవకునికి సమాజం కట్టే ఖరీదా? అదేంటో ఈ పాఠంలో మనం తెలుసుకోవాలి బైబిల్ నుంచి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం తొలి వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, ఇదిగో నేను ఆదుకొను అంటున్నాడు చూడండి. నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఆదుకొను నా సేవకుడును, నేను ఏర్పరచుకునినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు అంటున్నాడండి. దేవుడు కూడా ఎవరో ఒక గొప్ప సేవకుని గురించి మాట్లాడుతున్నాడండి. ఒక ఉన్నతమైన ఆశయాలు కలిగిన సేవకుని గురించి మాట్లాడుతున్నాడండి. ఈరోజు సేవకుడు అంటే క్రైస్తవ సమాజంలో ఒక తెల్లబట్టలు కట్టుకొని లేదా ఒక సంచి తగిలించుకొని ఏదో బైబిల్ను 4 వాక్యాలు ప్రకటించేవాడు సేవకుడు అని ఒక దారుణమైన కించపరిచే పరిస్థితిలో ఈరోజు సమాజం, క్రైస్తవ సమాజం మారిపోయింది. కానీ సేవకుడు అంటే ఎంత గొప్పవాడో, దేవుని చేత నియమించబడినవాడు, అతని పట్ల ఈ సంఘం, ఈ క్రైస్తవ సమాజం ఎలా ప్రవర్తించాలో అన్నది వారు ఎరుగలేకపోతున్నారు. కనుక ఇక్కడ సేవకుడికి దేవుడిచ్చిన ప్రాతినిధ్యం మీరు గుర్తించాలి. మరల చదువుదాం మాట మొదటి నుంచి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునినవాడు అంటున్నాడు చూడండి. ఇంకా నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నేను నా ఆత్మను ఉంచి ఉన్నాను. నిజముగా దేవుడి సేవకుడైన వాని యందు దేవుని ఆత్మ ఉంటుందండి. అతడు దేవునికి ప్రియుడండి, మర్చిపోకండి. మనుష్యులకు ప్రియుడు కాడు. సేవకుడైన ప్రతి ఒక్కరూ మొదట దేవునికి ప్రియుడుగా ఉండాలి. దానియేలు దేవునికి బహుప్రియుడు, దావీదు దేవునికి ఇష్టుడు, మోషే ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇలా దేవుడు తాను ఏర్పరచుకున్న సేవకులు అక్కడక్కడ బైబిల్లో భక్తుల రూపాలు మనకు కనబడుతుంటారు ప్రియులారా. దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళని. మరి ఈరోజు సేవకులైన వారిని ఎవరండి ఏర్పాటు చేశారు? ఏ ఉద్యోగం రాక, రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతున్నప్పుడు, ఉపాధి కోసం, తన కుటుంబాన్ని పోషించుకోవటం కోసం మరో మార్గం లేక, బైబిల్లోని 4 వాక్యాలను తెలుసుకొని ప్రకటించేవాడే సేవకుడు అని అనుకుంటున్నారా? ఒకళ్ళు నిజంగా అటువంటి సేవకుడైతే అతడు సేవకుడు కాడండి. అటువంటి ఆలోచనలతో, దురభిప్రాయాలతో ఒకవేళ సేవను చేద్దామని ఏ సేవకుడు ముందుకు వచ్చినా అతడు సేవకుడు కాడు దేవుని దృష్టిలో. నిజముగా కూడు కోసం సేవ చేసే సేవకుడు అతను. ఇక్కడ దేవుడు చెబుతుంది కూడు కోసం బ్రతికే సేవకుని గురించి కాదండి. భుక్తి కోసం, ఆహారం కోసం, భోజనం కోసం బ్రతికే సేవకుడు కోసం చెప్పటం లేదు ఇక్కడ దేవుడు. తనకు ప్రియుడు, ప్రాణప్రియుడు, ఆయన ఏర్పరచుకున్న ఒక నమ్మకమైన సేవకుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. అదే మాట నూతన నిబంధనలో మనం చూడగలం. మత్తయి రాసిన సువార్త చూడండి 12వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం చూద్దాం ప్రియులారా. ఇదిగో ఈయన నా సేవకుడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు. ఎవరండి ఆ ప్రియుడు? యేసుక్రీస్తు వారు నిజంగా దేవుడికి ఎంత ప్రాణప్రియుడుగా ఉన్నాడు.
ఈరోజు క్రైస్తవ సమాజానికి ఆయన ఎంత ప్రాణప్రియుడిగా ఉన్నాడు. కారణం, ఆయన కూడు కోసం పనిచేసిన సేవకుడు కాడండి. ఆయన లోకం కోసం బ్రతికిన సేవకుడు కాడండి. దేవుని యొక్క ఉన్నతమైన ఆశయాల కోసం, దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పాన్ని నెరవేర్చడం కోసం భూమి మీదకి వచ్చి పనిచేసిన దాసుని రూపాన్ని ధరించుకున్న ఒక మహానుభావుడండి. సేవకుడుగా, పరిచారకుడుగా, పరిచర్యలు అందించేవానిగా తను తాను తగ్గించుకొని మారిపోయిన సేవకుడండి. అందుకే దేవునికి ఇష్టడు. దేవునికి ఇష్టడైన వాడు అంటున్నాడు చూడండి. మరొక మంచి మాట చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు అంటే ఎందరైతే దేవునిని ఉన్నతమైన ఆశయాల కోసం వెంబడిస్తారో, యేసును వెంబడిస్తారో వారందరూ ఎవరి సేవకులు అనుకుంటున్నారు? ఏమండి? యేసుక్రీస్తు వారి యొక్క సేవకులు. దేవుడు అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు. మరలా చదవండి ఆ మాట. యోహాను సువార్త 12:26 చదువుతున్నాను నేను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడిస్తాడు, నా ఫాలోవర్, నా శిష్యుడు. అప్పుడు నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ నా సేవకుడు అతడు నా సేవకుడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. సేవకుని ఘనపరుస్తున్నాడండి దేవుడు. ఘనపరుస్తాడు దేవుడు అని చెబుతున్నాడండి ఒక సేవకుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు నిజముగా దేవుని పని చేసే సేవకుని భావించాలి. పౌలు అంటున్నాడండి, ఎలా భావిస్తున్నారు మీరు మమ్మల్ని? డబ్బు కోసం బ్రతికేవాళ్ళు అనుకుంటున్నారా సేవకుడు అనగానే? మీరిచ్చే ముష్టి కోసం కకృతి పడేవాడు అనుకుంటున్నారా సేవకుడు అనగానే? ఏ దిక్కు లేక వీడు బైబిల్ పట్టాడు అనుకుంటున్నారా సేవకుడు అనుకోగానే? కాదర్రా, నిజముగా దేవుని పని చేయాలన్న ఆశయంతో అన్నిటినీ విడిచిపెట్టి వచ్చినవాడండి సేవకుడు. యేసుక్రీస్తు వారు ఒక సేవకుడుగా భూమి మీదకి వచ్చిన తరువాత ఆయన వెంబడించడానికి కొందరు శిష్యులను ఏర్పాటు చేసుకొని పిలిచాడు వాళ్ళని. యోహాను, యాకోబు, పేతురు, ఆంద్రయ, వస్తారా మీరు నాతో? మనుషులు పట్టే జారులుగా మారుస్తానయ్యా మిమ్మల్ని. అలాగే ప్రభు, అదిగో వాళ్ళని విడిచిపెడుతున్నాం, మా కుటుంబాలను విడిచిపెడుతున్నాం, మా తల్లిదండ్రులు విడిచిపెడుతున్నాం, సమస్తమును అంటాడు, సమస్తమును విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేసాం కదయ్యా. అంటే నిజమైన సేవకుడు అన్నిటినీ కాదనుకొని దేవుని పని కోసమే వచ్చినవాడండి. డబ్బు కోసం వచ్చినవాడు సేవకుడు కాదండి. అధికారం కోసం వచ్చినవాడు సేవకుడు కాదండి. పేరు ప్రఖ్యాతుల కోసం వచ్చినవాడు సేవకుడు కాదండి. నిజమైన సేవకుని యొక్క లక్షణం ఏంటో తెలుసా? అతడు కేవలం దేవుని యొక్క ఉన్నతమైన ఆశయాలు నెరవేర్చడానికి మాత్రమే సన్నద్ధుడై వచ్చినవాడు, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినవాడు. పౌలు అంటాడు అదే మాట. నాకున్న సమస్తము క్రీస్తు యేసు కొరకు నష్టపరుచుకుంటున్నాను, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. అవన్నీ మీకు తెలిసిన మాటలు. అంటే ఏం ఆశించిన సేవకుడు చెప్పండి? ఎలాంటి సేవకుడని మీరు అనుకుంటున్నారు చెప్పండి? ఈరోజు ఎందరూ అలాంటి సేవకులు ఉన్నారు చెప్పండి? వెతుకుతున్నారా మీరు? ఏ రోజైనా అటువంటి లక్షణాలు కలిగిన సేవకులు ఉన్నారేమో అని మీరు ఏ రోజైనా మీరు పరీక్షిస్తున్నారా? లేదా ఉన్న సేవకులను మీరు పరిశీలిస్తున్నారా? వాళ్ళ మోటో, వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ఆలోచనలు ఎలాంటివి అని ఏ రోజే మీరు ప్రశ్నిస్తున్నారా వాళ్ళని? ఎవరిని పడితే వాళ్ళని సేవకులని మీరు గుర్తించడం కాదర్రా. దేవుడు అతనిని సేవకుడుగా గుర్తించాలి. అలా గుర్తించాలి అంటే సేవకుడు సమస్తాన్ని విడిచిపెట్టి రావాలి. ఎక్కడికి రావాలి? సేవ కోసం, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం కోసం వస్తాడు. అవకాశం లేక కాదండి. ఈరోజు ఎందరో చదువు ఉన్నా, అధికారం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా,
ఎందుకు అన్నిటినీ విడిచిపెట్టి ప్రభు వాక్య ప్రకటనలోనే ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు? బహు కొద్దిమంది అండి, ప్రపంచవ్యాప్తముగా నేను చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తముగా తమకు బ్రతుకు తెరువు, వాళ్ళు మంచి హోదాను పొందాలి అనుకున్నా, మంచి స్థితిలో వాళ్ళు చేరుకోగలిగే స్థితి వాళ్ళకు ఉన్నా, నేను సేవ చేయాలి నా తండ్రి కోసం, నేను అన్నిటినీ విడిచిపెట్టి నా ప్రభు కోసం నేను బ్రతకాలి, నేను నా కుటుంబం అని ఎవరైతే అనుకొని ముందుకొస్తారో సేవ కోసం, ఆయనండి నిజమైన దైవ సేవకుడు, దేవునికి ప్రియుడైన సేవకుడు, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు. మర్చిపోకండి. ఆ సేవకుడు ఖరీదు ఏ రోజైనా మీకు తెలుసా? ఆ సేవకుడు ఎంత ఖరీదైన వాడో మీకు తెలుసా? సేవకుడు అనగానే ఖరీదైన బట్టలలో ఉన్నవాడు కాడు. సేవకుడు అనగానే అతని స్థితిగతులను బట్టి మీరు ఖరీదు కట్టడం కాదు. నిజమైన సేవకుడు మీరు చెల్లించవలసిన ఖరీదు ఏంటో మీకు తెలుసా? అదే మీరు నేర్చుకోవాలి ఈ పాఠంలో. చాలామంది తెలియక అపవాదులు మాట్లాడుతున్నారు. నేర్చుకోండి. బైబిల్ తెలుసుకోవాలి, బైబిల్ పరిపూర్ణంగా మీకు రావాలి. అలా ప్రకటించేది ఒకే ఒక విద్యా సంస్థ ప్రపంచంలో, BOUI. స్వచ్ఛమైన నిర్మలమైన బోధ, పక్షపాతంతో కూడిన బోధ కాదండి. బైబిల్లో ఏ ఉద్దేశంతో దేవుడు రాయించాడో ఆ ఉద్దేశాలను మాత్రమే మీకు ప్రకటించేది. ఎందుకంటే సేవకుడు అనగానే పని చేయడానికి దేవుడికి ప్రాణప్రియుడిగా ఉన్నాడు అంటే, దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే ఎలాగ ఏర్పరచుకున్నాడు? నిజంగా అపోస్తులను ఆ రోజు యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్నారు అంటే వాళ్ళంతా చేసిన త్యాగాలు ఎంత గొప్పవండి. వాళ్ళు భక్తులు కారనుకుంటున్నారా? వాళ్ళు గొప్పవాళ్ళు కారనుకుంటున్నారా? యేసుక్రీస్తు వారే స్వయంగా ఏర్పాటు చేసుకున్నాడు అంటే నిజంగా వారి జీవితాలను మనం చూడగలిగితే వారు ఎంత గొప్ప పరిచర్య చేసి సేవకులుగా దేవుని యొక్క చరిత్రలో ఆయన దృష్టిలో మిగిలిపోయారు అన్నది మీకు తెలుసు. బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. ఇక దేవుడు ఏర్పరచుకున్న సేవకుడని యేసు ప్రభు, ఆయన భూమి మీదకి వచ్చి ఆయన బ్రతికిన విధానం మీకు తెలుసు, ఆయన పడిన కష్టం మీకు తెలుసు, ఆయన చేసిన ప్రాణత్యాగం మీకు తెలుసు. అటువంటి గొప్ప ఉన్నతమైన సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. మరి ఆ సేవకులకు మీరు కట్టే ఖరీదేంటి? సేవకుడు అనగానే చిన్నచూపు చూస్తున్నారా? సేవకుడు అనగానే మనకేంటి అనుకుంటున్నారా? మనది చాలా పెద్ద హోదా అని మీరు అనుకుంటున్నారా? ఈ లోకంలో మీది ఎంత గొప్ప హోదా అయినా సేవకుని ముందు అది పనికిరాదు. దేవుడు ఏర్పరచుకున్న సేవకుని ముందు అది దిగదుడుపు. నువ్వు కలెక్టర్వా? నువ్వు IPSవా? నువ్వు అధికారివా? నువ్వు శ్రీమంతుడువా? నువ్వు వ్యాపారవేత్తవా? నువ్వు ఎవరివైనా కానీ, సమాజంలో నువ్వు ఎవరివైనా కానీ సేవకుని ముందు నువ్వు గొప్పవాడివి కాలేవు. కారణం, అతడు దేవునికి ప్రియుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడు ఆయన, నా సేవకుడు అంటున్నాడు. మరి అలాంటి సేవకులను గూర్చి మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏం ఆలోచిస్తున్నారు? అతని గూర్చి మీకున్న ఉద్దేశం ఏంటి? తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాలి ప్రియులారా. చాలామంది సేవకులు అనగానే వారి పట్ల ఒక చిన్న చూపు, ఒక తక్కువ స్వభావం. వీళ్ళెందుకు పనికిరాని వారు, వీళ్ళెందుకు కొరగానే వాళ్ళు, మనం వీళ్ళు పోషించాలి. కాదర్రా, మీ పక్షాన దేవునికి విజ్ఞాపన చేసేవాళ్ళు. ఒక పక్క పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తుంటే మీకోసం, వాక్య ప్రకటన కోసం ఎన్నో సంఘటనలు, సందర్భాలను బైబిల్ నుంచి చదివి తెలుసుకొని మీకు ప్రకటిస్తూ, మిమ్మల్ని దేవుని వైపు నడిపిస్తూ, దేవుని సేవే ధ్యేయంగా పెట్టుకొని ఉన్న నిజమైన సేవకులు బహుకొందరు అంటున్నాను నేను. అందుకే ఎందరో సేవకులు మీకు ఒక క్రిస్టియన్ ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే సేవకులు కనబడతారు. ప్రతి అర్ధగంటకు ఒక సేవకుడు వస్తుంటాడు తెర మీద. వాళ్ళంతా నిజమైన దేవుని సేవకులా? అది బైబిల్ నిర్ణయించాలి. బైబిల్లో ఉన్న లక్షణాలు వారిలో ఉంటేనే వాళ్ళండి నిజమైన దైవ సేవకులు. ఎవరిని పడితే వాళ్ళు దైవ సేవకులను మీరు పిలవటం కాదు, లేదంటే వాళ్ళ పేర్ల కింద దైవ సేవకులను వేసుకుంటే కాదండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడై ఉండాలి నువ్వు. ఆ సేవకుడికి ఏముందో తెలుసా? విలువ.
దేవుడు ఏమన్నాడండి మనల్ని? ఆయన ఏర్పరచుకున్న వారిని, ఆయన కాపాడుకోవాలనుకున్న వారిని ఏం చేసి కొన్నాడట? చాలా సందర్భాలు మీరు చదివారు అపోస్తుల కార్యాల్లో. స్వరక్తమిచ్చి సంపాదించు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28లో ఏమంటున్నాడు చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అంటున్నాడు చూడండి. కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును సేవకుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సేవకుని గురించి మాట్లాడుతున్నాడు సందర్భం. పరిశుద్ధాత్ముడు దేనికి మిమ్మును అధ్యక్షులుగా, పెద్దలుగా, కాపరులుగా, సేవకులుగా మిమ్మల్ని నియమించిందో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్త పడండి. ఎందుకంటే మీరు ఎవరు? స్వరక్తమిచ్చి సంపాదించాడు. మీ విలువేంటో తెలుసా? మిమ్మల్ని కొనడానికి, మిమ్మల్ని నాయకులుగా చేయడానికి తన కుమారుని ప్రాణాన్ని పెట్టి కొన్నాడండి. దానికంటే పెద్ద విలువైంది ఏముంది చెప్పండి? లోకంలో డబ్బు విలువైనది అనుకుంటున్నారేమో, లోకము బంగారము విలువైనది అనుకుంటున్నారేమో, లోకములో ఉన్న ఖనిజాలు, వజ్ర వైడూర్యాలు ఇవి మీరు గొప్ప అనుకుంటున్నారేమో, కానీ ప్రాణమే లేకపోతే ఇవన్నీ ఉండి ఏం ప్రయోజనం మీరు చెప్పండి? అది ప్రాణము ఖరీదు, అది ప్రాణం విలువ. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? అంటే నీ ప్రాణానికి లోకమంతా సాటి రాదు అని అర్థం అక్కడ. మీకు అర్థమైందా ఆ మాట? ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును కోల్పోతే వానికేమి ప్రయోజనం? నీ వెండి బంగారాలు నిన్ను కాపాడలేవు. నీ ప్రాణము లేనప్పుడు అవి నిష్ప్రయోజనం. కనుక వీటన్నిటికంటే విలువైనది ఒక ప్రాణమని నువ్వు అనుకుంటే, అనుభవించడానికి ప్రాణము ముఖ్యమైనది అని నువ్వు అనుకుంటే, ఆ ప్రాణమిచ్చి కొన్నాడు మిమ్మల్ని. అందుకేమంటున్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కొరింథీ పత్రిక చూస్తారా? చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తులైన పౌలు కొరింథీలకు రాస్తున్న తొలి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం అండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచు. విలువ పెట్టి కొనబడిన వారు. కొన్నాను మిమ్మల్ని, కొన్నాను, నా రక్తం ఇచ్చి కొన్నాను, ప్రాణం ఇచ్చి కొన్నాను. విలువ ఖరీదది. ప్రపంచమంతా పోగేసి అక్కడ ముందు పెట్టినా ఒరే దీనికి విలువైనది లేదురా, నీ ప్రాణానికంటే విలువైనది లేదురా. ప్రాణమే అన్నిటికంటే ఖరీదైనది, ప్రాణమే అన్నిటికంటే విలువైనది. మరి ఇప్పుడు ఏం పెట్టి కొన్నాడు అని అంటున్నాడండి మిమ్మల్ని? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కొనటం అనేసరికి ఏమంటే మనం కొనడానికి డబ్బును కదండి ప్రయోగిస్తాం. మనం ఉపయోగించేది ధనం. ధనాన్ని మనం ఉపయోగిస్తాం. అంటే ధనమే దేనికైనా ఖరీదు కొడుతుంది. ఖరీదు. ఈరోజు ప్రతి దేశం కూడా తమ యొక్క ఆర్థిక వ్యవస్థను ఎలాగ వాళ్ళు తీర్చిదిద్దుకుంటున్నారు అంటే, తమ దేశంలో వాళ్ళకు దొరికే ఖనిజాలను బట్టి, వాళ్ళ దేశంలో ఉన్న మరి వజ్రాలు, వైడూర్యాలు, గనులు, వీటన్నిటి యొక్క విలువను బట్టి ఆ దేశం యొక్క ఉన్నత స్థితి ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి ఆ దేశం మరి నోట్లను ముద్రించుకుంటుంది. అంతేగాని ప్రెస్ ఉంది కదా, రంగులు ఉన్నాయి కదా, కాగితాలు ఉన్నాయి కదా, ఎంత పడితే అంత నోట్లు ముద్రించారనుకోండి, ప్రతి 2000 రూపాయలు చెల్లని కాగితంగా మారిపోతుంది. నీ దగ్గర ఉన్న సంపదను బట్టే నీ రూపాయికి విలువ. ఆ దేశం సంపాదించిన సంపద బట్టేనండి నోటుకు విలువ. మరి ఇప్పుడు దేవుడు నిన్ను సంపాదించడానికి ఏం పెట్టుకున్నాడు? నోటా? కాదండి. బంగారమా? కాదండి. గనులా? కాదండి. లోకంలో ఏది కాదండి. నిజముగా తన సేవకుడైన వారిని కొనడానికి, నా సేవకుడు నన్ను వెంబడించడానికి వచ్చినవాడు. ఒక సేవకుడిని కొనడానికి దేవుడు పెట్టిన క్రయధనం. క్రయధనము అన్నారు దాన్ని. క్రయధనము ఏంటట? తన ప్రాణమనే క్రయధనము. చదివారు కదా బైబిల్లో? తన ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చి, అంటే ప్రాణము ధనమైందా? మత్తయి సువార్త చూడండి ఒకసారి బైబిల్ తెరిచి.
ప్రాణము ధనమైందా? మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం 28వ వచనం. 28 చూడండి ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం 28వ వచనం. 28 యేసుక్రీస్తు వారు అంటున్న మాట, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం ఒక సేవకుడుగా బ్రతకడం కోసం అనేకులకు ప్రతిగా విమోచన మిమ్మల్ని విడిపించడానికి క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చి. ప్రాణమే ధనమైందండి, ప్రాణమే పెట్టుబడి అయిందండి. ఆ బొమ్మలో మీరు చూస్తున్నారే కారుతున్న రక్తం, ముండ్ల కిరీటం పెట్టబడిన ఆయన శిరస్సు నుండి కారుతున్న రక్తం అండి. అది రక్తమే ధనం, విలువ. నీ ప్రాణం నిలబెట్టుకోవడం కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడతావు. చివరికి ఎన్ని కోట్లు ఖర్చు పెడదామని వచ్చినా కొన్ని సందర్భాలు నీ ప్రాణాన్ని బ్రతికించలేవు, నీ ప్రాణాన్ని నిలబెట్టలేదు ఈ సంపద, ఈ ధనం. యాపిల్ సంస్థ అధినేత స్టీవ్ జాబ్స్ మీకు తెలుసు, ప్రపంచంలో సంపన్నుడు. వాడు తలుచుకుంటే ఏ జబ్బుకైనా మందును ప్రయోగించుకొని తన శరీరంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైద్యాన్ని పొంది కాపాడబడగలడు. కానీ తన్ను తాను కాపాడుకోలేక చచ్చిపోయాడండి. ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ తన ప్రాణాన్ని నిలబెట్టే ధనం లేదు. తన ప్రాణాన్ని నిలబెట్టిన ధనం లేదండి. అదే ధనాన్ని యేసుక్రీస్తు వారు ఖర్చు పెట్టారు. విలువ పెట్టి కొనబడిన వారు. సేవకుడిని దేవుడు విలువ పెట్టి కొన్నాడు. తన కుమారుడి రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. తన కొడుకుని త్యాగం చేసి మమ్మల్ని కొన్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు సేవకుడిని ఏర్పరచుకున్నాడు. నిజంగా సేవకులను పిలుచుకుంటున్న ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క రక్తానికి, క్రీస్తు యొక్క ప్రాణత్యాగానికి లెక్క చెప్పాలి. ఎవరు పడితే వాళ్ళు సేవకులు అనిపించుకోవడం కాదు. నేను సేవకుడు అనిపించుకోవడం కాదు. నువ్వు సేవకుడు అయితే క్రీస్తు రక్తాంతో నువ్వు కొనబడినవాడు, క్రీస్తు రక్తాన్ని నువ్వు క్రయధనంగా పొందినవాడు. ఆయన కొన్నాడు నిన్ను, రక్తమిచ్చి కొన్నాడు నిన్ను. నీ ఖరీదు ఎంత గొప్పదో తెలుసా? ఈ ప్రపంచంలోని సంపద సరిపోదయ్యా. అది ఒక సేవకుని కోసం దేవుడు పెట్టిన ఖరీదు. భూమిలోనున్న సంపదంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టిన ఒక్క వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టలేదు ఈ ప్రపంచం. ఒక్క వ్యక్తి. అదే ప్రాణం ఖరీదు. ఒక సేవకుని దేవుడు కొనడం కోసం తన కుమారుని యొక్క రక్తం ఇచ్చి కొన్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. విలువ పెట్టి కొనబడిన వారు. విలువ లేదనుకుంటున్నావా? రక్తం కారిపోయింది అనుకుంటున్నావా? నీ రక్తం పోతే తెలుస్తుంది దాని విలువ. నీ రక్తం శరీరాన్ని విడిచిపెడితే తెలుస్తుంది దాని విలువ. సేవకుడైన వాడు రక్తము చేత కొనబడిన, విలువ పెట్టి కొనబడిన వాడు. అంత విలువ పెట్టి దేవుడు ఎందుకు కొన్నాడో తెలుసా? నీకోసం. యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? నీకోసం, నా కోసం. ఆయన వచ్చి తన శిష్యులను తను వెంబడించేవాడు ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? ఈ సమాజం కోసం. సేవకుడికి అంత విలువ ఉందా? మరి ఏమనుకుంటున్నావు? దేవుడు ఏర్పరచుకున్న ప్రాణప్రియుడు, నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న సేవకుడు, అతడు నాకు ఇష్టడు. ప్రాణప్రియుడు అంటున్నాడు చూడండి. అంటే ప్రాణాన్ని ఎంత ప్రేమించుకుంటామో ఆ సేవకుడు నాకు అంత ప్రియుడు అంటున్నాడండి. అటువంటి సేవకులకు అసలు నువ్వు ఖరీదు కట్టగలవా? సేవకులకు నువ్వేం చేస్తున్నావు? ఆ సేవకుడు లేకపోతే నీకు బ్రతుకు లేదు. ఆ సేవకుడు లేకపోతే నీకు జ్ఞానం రాదు. ఆ సేవకుడు లేకపోతే నీకు అసలు నిజమే తెలియదు. అవునా? ఏమండి, ఈరోజు జ్ఞానం ప్రకటిస్తున్నాం. ఇదంతా వింటున్నారు మీరు? ఏమైనా ఖరీదు కడుతున్నారా? ఖరీదు కడితే మేము రాము. అవునా? ఉచితంగా చెబుతున్నాం కాబట్టి మీ దయ, మీకు ఖాళీ ఉండాలి. ఏమండి, మీకు అత్యవసరమైన పనులు ఏవి ఉండకూడదు. అప్పుడు దేవుణ్ణి కనికరించి మా యందు దయుంచి
అది గేటు వేస్తారని భయం ఉంటే 5 గంటలకు వచ్చి కూర్చుంటారు. మీరు నెట్లో కూర్చుంటారు. నెట్లో చూడండి, మెల్లిగా వస్తుంటారు. 5 గంటలకు కొంతమంది, 6 గంటలకు కొంతమంది. నీకు వాక్యం అంటే విలువ తెలియటం లేదురా. తెలుసుకోవాలి. ఈరోజు ఈ పాఠం ద్వారా వాక్యం విలువేంటో తెలియాలి ప్రతి ఒక్కడికి. ఎంతమంది వింటున్నారు? అందరూ, ప్రపంచవ్యాప్తముగా ఉన్న వాళ్ళందరూ కూడా. సేవకుడు ఎందుకు ప్రకటించాలి నీకు? అన్నిటినీ విడిచిపెట్టి నువ్వైతే ఉద్యోగం అంటావు, పిల్లలు అంటావు, నీ సేవ అంటావు, నీ పనులు అంటావు, ఎన్ని చెబుతావు కారణాలు. మరి సేవకుడు వాడి కుటుంబం లేదా? వాడికి పనులు లేవా? వాడికి నీలాంటి రోగాలు రావా? నీలాంటి అవసరతలు వాడికి లేవా? నీలాంటి అప్పులు, కష్టాలు, బాధలు వాడికి ఉండవా? మరి ఇన్ని ఉన్నా వాడు ఎందుకు నీ కోసం వాక్యం చెప్పడానికి సిద్ధపడి వస్తున్నాడు? వాడికి తెలుసు ఖరీదేంటో, నీకు తెలియదు దాని ఖరీదేంటో. ఉచితం, ఉచితం అన్న మాట తప్పు. ఉచితం అన్న మాట ఎక్కడ పడితే అక్కడ ప్రయోగించకూడదు. చాలామంది బైబిల్లో ఏమంటే ఉచితంగా ప్రకటించమన్నాడు కదండి. ఏం ప్రకటించమన్నాడు? నీకేం తెలుసు ఉచితం కోసం? బైబిల్ ఉంది కదండి, ఉచితంగా మీరు పొందారు కాబట్టి ఉచితంగా ఇచ్చండి. ఏమి ఇచ్చాడు? ఏం ఉచితంగా ప్రకటించమన్నాడు? ఏం ఉచితంగా ఇమ్మన్నాడు? వాక్యమా ఉచితంగా చెప్పమన్నాడు? కౌంటర్ లేడు నేర్చుకోకండి, ఎన్కౌంటర్ అయిపోతారు దేవుడి చేతిలో. అందులో ఎవరి దగ్గరైనా మాట్లాడే ప్రపంచంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో మా దగ్గర బైబిల్ మాట్లాడకండి. మీరు నరాల్లో ఉన్న భావం ఏంటో మాకు తెలుసు, బైబిల్లో ఉన్న ఆలోచన ఏంటో మాకు తెలుసు. మీరు వక్రీకరిస్తారు, ట్విస్ట్ చేస్తారు చాలామంది వాక్యాన్ని. బైబిల్లో మాట చూపించేది ఏంటి? ఖరీదేంటండి, ఖరీదేంటండి. నిజంగా కదా, మీరు నిజంగా గేటు దగ్గర పెట్టి ఇదిగో ఈరోజు ప్రసంగం ఖరీదెంత, ఈరోజు ప్రసంగం ఖరీదెంత, మీరు కట్టి లోనకి చెల్లించండి అంటే వస్తారు మీరు. ఈ డబ్బులు ఏదో సినిమా థియేటర్కి ఇస్తామండి, ఈ డబ్బులు ఏదో ఎగ్జిబిషన్ కడతామండి, అక్కడ పోయి హ్యాపీగా ఆనందిస్తామండి ఒక 2-3 గంటలు. వాక్యం వినడం కోసం డబ్బులు ఖర్చు పెట్టాలా? ఖర్చు పెట్టవా? బైబిల్ తెలియదర్రా మీకు. ఈ శతాబ్దంలో బైబిల్ అంటే ఏంటో పరిచయం చేసేది BOUI. ప్రపంచంలో ఎవరికి తెలియదు బైబిల్. ఇలాగెవడు చెప్పడు. అవసరాల కోసం బైబిల్ చెప్తారంతే వాళ్ళంతా. ఖరీదు పెట్టి సేవకుని ఎందుకు కొన్నాడో తెలుసా? విలువ, విలువ, విలువ అన్నాడు ఆ మాట. ఎందుకంటే నీకు విలువేంటో తెలుసు, డబ్బు విలువ నీకు తెలుసు, ప్రాణం విలువ నీకు తెలుసు. అంత విలువ ఉందయ్యా సేవకుడికి. ఏమనుకుంటున్నావు? పని పాటు లేదు, నా ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకొని ఏదో మాట్లాడుతుంటాడు, ప్రసంగం చేస్తూ ఉంటాడు అనుకున్నావా? సేవకుడి కోసం తప్పు చేస్తున్నావు. మాకు వీలుంటే చూస్తాం, అది మాకు అందుబాటులో రావాలి, అది మా మొబైల్లో రావాలి, మా టీవీలో రావాలి, మాకు దగ్గరగా ఉండాలి, అది మాకు వీలుంటే మేము వినాలి. ఎంత తక్కువ చేస్తున్నావు దేవుని సేవకుణ్ణి. ఆ దేవుడు సేవకుడిగా ఎందుకు నియమించాడో తెలుసా? నీకోసం ప్రకటించమని. దేవుడు బాధ అంతా ఏంటో తెలుసా? నాయన ప్రకటించండి రా, ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించు పనివాళ్ళు కావాలి. యేసుప్రభు ఏమని కోరుకున్నాడు? యేసుప్రభు ఏమని కోరుకున్నాడు? కోత విస్తారంగా ఉందయ్యా, పనివారును పంపమని తండ్రిని వేడుకోండి. పనివారంటే ఎవరు? పనివారంటే ఎవరు? సేవకుడు అని అర్థం. పని చేసేవాడిని సేవకుడు అని అంటారు కదా, రాజు అంటారా? మరి పనివాళ్ళని పంపండి అంటే ఇప్పుడు పనివాడు ఈ శతాబ్దంలో ఎక్కడ దొరుకుతాడు మీకు? ఏదో బైబిల్లో 4 బంగారు వాక్యాలు నేర్చుకొని నోటుకొచ్చిన బోధంతా చేసిన వాడంతా కూడా సేవకుడు అని మీరు అనుకున్నారా? తప్పు చేస్తుంది క్రైస్తవ సమాజం. తప్పుల మీద తప్పులు చేస్తుంది క్రైస్తవ సమాజం. తమ కష్టాన్ని నిర్వీర్యం చేస్తుంది క్రైస్తవ సమాజం. మేల్కోవాలి క్రైస్తవ సమాజం. బైబిల్ చెప్పిన భావన తెలుసుకోవాలి క్రైస్తవ సమాజం. సేవకుడు ఖరీదంటే ఏమనుకుంటున్నావు? నీకు ఖాళీ ఉన్నప్పుడు దేవుని వాక్యం కోసం రావడం కాదు. సేవకుడు నోటి వెంబడి వచ్చే ప్రతి మాట ఖరీదు, ఖరీదు కలిగినది. ఒక్కొక్క అక్షరం చాలా విలువైనది. ఏమనుకుంటున్నావు? పనిపాటు లేక చెబుతున్నావు అనుకుంటున్నావా? దేవుడు చెప్పిన మాటలను వింటే ఆశ్చర్యపోవాలి. ఉచితం కాదండి, ఉచితం. ఈరోజు బైబిల్ని ఉచితంగా పంచి బైబిల్ యొక్క విలువ లేకుండా చేసిందండి ఈ సొసైటీ. బైబిల్ సొసైటీ తప్పు చేసింది. ఎందుకు పంచాలి బైబిల్ని విరివిగా? ఎందుకు బైబిల్ని విరివిగా పంచాలి చెప్పండి? అందుకే పొకడి పొట్లాలు చూడుతున్నారు దాంతోని. అందుకే స్కూల్ పిల్లలు ఇస్తే దాంతో గాలిపటాలు చేసుకుంటున్నారు.
చిత్తు కాగితాల వాడుతున్నారు. దేవుని జ్ఞానం వెళ్ళాలన్న దౌర్భాగ్యపు ఆలోచన నీకు ఉంది, కానీ ఆ జ్ఞానం ఎంత విలువైనది నీకు తెలుసా? కోట్లలో నీకు డబ్బు ఉంది కాబట్టి విదేశాల నుంచి కోట్ల రూపాయలు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు వస్తే వందల వేల లక్షల పుస్తకాలు ముద్రించేసి ఊరకని అడగకుండా పుస్తకాలు పనిచేస్తావా? విలువలేనిదిగా చేసిందండి దేవుని మాటని. ఆయన సేవకుడు పలికిన మాటలు ఇందులో ఉన్నాయి. ఏమున్నాయి అనుకున్నావు ఇందులో? దేవుడు పంపిన ప్రాణప్రియుడైన ఆయన సేవకుడు పలికిన మాటలు. ఆ మాటలు కలిగిన ఈ పవిత్ర గ్రంథాన్ని ఉచితంగా పంచుతావా? తప్పు చేస్తుంది. ఈసారి ఎవడు ఉచితంగా పంచడానికి వీల్లేదు. ఉచితంగా వచ్చింది కాబట్టి ఉచితంగా పంచమన్నాడు కదండి. అసలు నీకు బైబిల్లో తెలుసా? జ్ఞానం ఉందా? ఓ నమహాలు తెలుసా? బైబిల్లో ఎక్కడ ఏ మాట ప్రయోగించాలి నీకు తెలుసా? చూస్తారా బైబిల్లో ఎక్కడ ఎందుకు అన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు చూస్తారా? చూడాలి, మీరు చూడాలి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం. యేసుప్రభు వారు కొంతమంది శిష్యులను పంపుతూ ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. సందర్భం ఏదో బైబిల్ ఉచితముగా నువ్వు పొందారు కాబట్టి ఉచితంగా పంచిపెట్టండి. మాట తెలుసుకుంటే కాదు, మాట ముందు మాట వెనుక సందర్భానుసారమైన జ్ఞానం కావాలి బైబిల్ నేర్చుకునేవాడికి. అది BOUIలో మాత్రమే ఉంది, వన్ అండ్ ఓన్లీ. ఇది అతిశయోక్తి కాదు. ఎప్పటివరకు బైబిల్లో తమకు అనుకూలమైన మాటలను తీసుకొని ఈరోజు బోధలు చేస్తున్నారు కాదర్రా. అందుకే ఇప్పుడు సందర్భం చూద్దాం. ఏమంటున్నాడు ఆ సందర్భంలో? మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనం నుంచి. ఇశ్రాయేలు వంశములోని, జాగ్రత్తగా చూడండి, ఇశ్రాయేలు వంశములలోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళండి. వాళ్ళతో చెప్తున్నాడు. ఆ రోజు కొంతమందిని పంపుతున్నాడు వాళ్ళని. మీరు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించింది అని ప్రకటించండి. రోగులను స్వస్థపరచండి. అంటే స్వస్థపరిచే వరం వాళ్ళ దగ్గర ఉన్నట్టే కదండి. స్వస్థపరచండి అన్నాడంటే రోగుల కోసం ప్రార్థించమన్నాడా? రోగులను స్వస్థపరచమన్నాడా? రోగులను స్వస్థపరచుడి. చచ్చిపోయిన వాళ్ళు లేపండి. ఎంత పవర్! కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి. కుష్ఠరోగులు ఆ రోజు భయంకరమైన రోగం, మందులేని రోగం అది. దయ్యాలను వెళ్ళగొట్టండి. ఉచితముగా పొందితిరి. yes, ఉచితంగా మీరు పొందారు ఈ వరం. ఉచితంగా ఇయ్యుడి. ఉచితంగా ఇవ్వండి. ఈ వరాన్ని, దయ్యాలను వెళ్ళగొట్టడం, చనిపోయిన వాళ్ళు లేపడం, రోగులను శుద్ధి చేయటం, ఇదంతా ఏంటి? ఎవరు చేయలేరు. ప్రపంచంలో ఎవడు చేయలేడు. దేవుని శక్తి ఉన్నవాడే చేయాలి. మరి మీకు ఆ శక్తి ఎవడిచ్చాడు? పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు వాళ్ళకు అనుగ్రహించాడండి. వెళ్ళండి నాయన, మీరు వెళ్ళి చెయ్యండి ఈ పనులు. నేను మీకు ఉచితంగా ఇచ్చాను ఈ శక్తిని, కనుక మీరేం చేయాలి? ఉచితముగానే ఇవ్వండి. ఉచితంగానే ఇవ్వండి. మరి కింద చదవండి, ఇంకా చదవండి. మీ సంచులలో బంగారమునైనను. మీరు సంచి పట్టుకెళ్ళండి. సంచి కావాలా? సంచి వద్దన్నాడా? సంచి తీసుకెళ్ళమన్నాడా? మీ సంచులలో ఏముండకూడదు? బంగారాన్ని పెట్టకండి, వెండిని పెట్టకండి, రాగిని పెట్టకండి, ప్రయాణము కొరకు వేరే జాలి, వేరే సెపరేట్ కవర్ గాని పెట్టకండి, రెండు అంగీలు పెట్టకండి, చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పంపిస్తున్న సేవకులతో చెప్తున్నాడు. ముందు చెప్పింది ఉచితంగా ఎందుకు ఇచ్చేమన్నాడు? నేను శక్తిని మీకు ఉచితంగా ఇచ్చాను, మీరు శక్తిని ఉచితంగానే. అంతేగాని నేను లేపాను కదా, రేట్ ఎంత? అవునా? నేను అతను కుష్ఠరోగాన్ని బాగు చేశాను, దానికి రేటు కట్టకూడదు. దానికి నో వాల్యూ. దానికి మీరు ఖరీదు కట్టకండి. ఉచితం. రోగులను స్వస్థపరచడం ఉచితం, చనిపోయిన వాళ్ళు బ్రతికించడం ఉచితం. అవి చాలా విలువైనవి. కనుక కింద అంటున్నాడు, మీరు సంచులలో ఇవి పెట్టుకోకండి. చెప్పులు, బంగారము, వెండి, రాగి, రెండు అంగీలు, చేతికర్ర సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కదా. మీరు పని చేయడానికి వెళ్తున్నారు, పనికి సేవకులు. నిజముగా ఎన్ని అద్భుత కార్యాలు చేసి దేవుని మాటలు ప్రకటించడానికి వెళ్తున్నారు మీరు. నా మాటలు, దేవుని రాజ్యము ఆసన్నమవుతుంది, సమీపిస్తుంది అనే మాటలు చెప్పడానికి కదా మీరు వెళుతున్నారు గనుక ఇవేవి పట్టుకెళ్ళకండి. ఎందుకంటే వీటన్నిటినీ వారు మీకు ఇవ్వాలి. అంగి పట్టుకెళ్ళొద్దు అన్నాడంటే ఏంటి? ఈ ఒక్క అంగితో 2 రోజులు బతికేస్తారండి? స్నానం చేసి బట్టలు మార్చుకోడా?
వెళ్ళేవాడికి చెప్పులు ఇవ్వాలి, వెళ్ళేవాడికి కర్ర ఇవ్వాలి, వెళ్ళేవాడికి బట్టలు ఇవ్వాలి. పట్టుకెళ్ళొద్దు అన్నాడంటే అర్థం ఏంటి? అక్కడ నేను పిలిచేవాళ్ళు ఇవన్నీ చూసుకోవాలి. ఇదేంటండి బైబిల్ ఎలాగా? అవును, దిస్ ఈజ్ బైబిల్, దిస్ ఈజ్ బైబిల్, దిస్ ఈజ్ ఓన్లీ బైబిల్. ఇది మాత్రమే బైబిల్. ఎవడు పడితే వాడు వక్రీకరించి బైబిల్ని చెప్పడం కాదండి బైబిల్ అంటే. ఎవడికి నచ్చినట్టుగా వాడు బోధ చేస్తున్నాడు ఈరోజు. ఈ సేవకుడికి ఎంత అవసరమా, ఆ సేవకుడికి అంత అవసరమా, మరి నీకెంత అవసరం రా ఒరే గాడిద? ఒక సేవకుడు అన్నీ మానుకొని వస్తున్నాడు నీ కోసం అంటే, ఒరే నిలబడి వాడి కోసం. వాడికి ఏది అవసరమో నువ్వు చూడు. వాడి ఖరీదేంటో అసలు నువ్వు ఖరీదు కట్టలేవు. వాడు చెప్పే మాటకు నువ్వు ఖరీదు కట్టలేవు. వాడు ఏమీ తీసుకోకుండా వస్తున్నాడు. సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు వాడు చేసే పనులు, వాడు చేసే ఆశ్చర్యకార్యాలు ఉచితంగా చేస్తాడేమో, కానీ మరి భోజనం తిండి పెట్టవా? అడిగి బట్టలు ఇవ్వవా? సేవకుడికి బట్టలు ఇవ్వాలి, సేవకుడికి చెప్పులు కొనాలి, సేవకుడికి ఆహారం పెట్టాలి, సేవకుడికి చేతి ఖర్చులు ఇవ్వాలి, సేవకుడు మంచి చెడ్డలన్నీ చూడాలి. వచ్చేయండి 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 అని పిలుస్తున్నారు. రావడానికి ఎంత అవుద్దా అంటే, ఎంత అవుద్దా, మేము ఎలా చేస్తామండి. మరి ఎందుకురా పిలిచావు? ఎందుకు పిలిచావు? సేవకుడు నీ కోసం విలువ కట్టలేని ఖరీదైన జ్ఞానాన్ని తెస్తున్నాడు. జ్ఞానం ఊరకనే కావాలి నీకు? జ్ఞానం ఊరకనే కావాలా? బైబిల్ ఏం చెప్పింది నీకు చాలాసార్లు తెలుసు కదా. జ్ఞానాన్ని కొనుక్కోమన్నాడా? పంచేయి 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 అన్నాడా? జ్ఞానాన్ని కొనాలి. చూడండి, ఇప్పుడు ఆ మాట ఒకసారి చూడండి, సామెతల గ్రంథం. ఇక్కడికి వద్దాం, మరలా ఒకసారి ఆ మాట చూసి ఇక్కడికి వద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. నీ సంపాదన దేనికోసం నువ్వు కష్టపడుతున్నావు? ఏ బిజినెస్ నీది? రియల్ ఎస్టేటా? ఉద్యోగమా? సెంట్రల్ గవర్నమెంట్ జాబా? రే, నీ జీతం అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. బుద్ధి పరలోకాన్ని నేను చేర్చే బుద్ధి. ఎక్కడుంది బుద్ధి? ఇందులో బైబిల్లో ఉంది బుద్ధి. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. సంపాదన అంతా ఇచ్చేయమంటున్నాడు జ్ఞానం కోసం. మరి ఈ బుద్ధిని నీకు నేర్పించాడు ఎవడో? బుద్ధి లేని అడ్డగాడిది కాదు వస్తున్నది, దేవునికి ఇష్టడైన ప్రాణప్రియుడు, దేవుడికి ఇష్టడైన సేవకుడు, దేవుడు పంపిన పనివాడు. ఆ పనివాడికి ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చెయ్యాలి? సంచి పట్టుకోవద్దు అన్నాడు. సంచిలో ఏమి నింపుకోవద్దు నాయన, నా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు లేవయ్యా. ఎందుకు తీసుకెళ్ళొద్దు అన్నాడు? చదవండి. అందుకే ఇప్పుడు రండి మరలా మత్తయి సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. మీ సంచులలో బంగారము వెండి రాగి ప్రయాణము కొరకు జాలి 2 అంగీలు చెప్పులు నేను చేతికర్ర నేను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? యేసు ప్రభు అంటున్న మాట. పనోడాడు, సేవకుడు వాడు. పనివాడికి ఏం కావాలి? వాడికి ఆహారం. అంటే ఇడొక్కడికి అన్నం పెడితే సరిపోదు, మరి ఇంటి దగ్గర భార్య బిడ్డలు ఆకలితో చావాలా? ఏమండి, మా ఊరికి సేవకుడు వస్తున్నాడండి, సేవకుడికి 3 పూట్ల మంచి భోజనం పెట్టి పంపించేస్తామండి. చేతులు దులిపేసుకొని అయిపోయిందా? చాలామంది జ్ఞానం తెలియక తప్పుడుగా ప్రవర్తిస్తున్నారు. తెలుసుకోండి, సేవకుడైన వాడిని ఎలా ట్రీట్ చేయాలో తెలుసుకోండి. మీరు ఎలాగ సేవకులు కాదు, ఎందుకంటే మీరు ఉద్యోగాలు వదులుకోరు, మీరు దేవుడి పని కోసం అన్నింటినీ విడిచిపెట్టి రారు. ఎవరు చేస్తున్నారండి? మీరు వస్తారా? శనివారం ఆదివారం వాక్యం నేర్చుకోవడానికి ఉచితంగా చెప్తున్నారు రండి అంటేనే రారు మీరు. ఎన్నో పనులు, మిగతా రోజులు మా ఉద్యోగాలు. అంటే ఇక్కడ నీ ఉద్యోగం, నీ పిల్లలు, నీ బాధ్యతలు నీకున్నప్పుడు మరి సేవకుడికి భార్య పిల్లలు లేరనుకుంటున్నావా? వాళ్ళు ఏం తినాలి? సేవకుడు ఇంటిలో ఎవరికైనా రోగం వస్తే, తన కొడుక్కో కుమార్తెకో భార్యకో రోగం వస్తే మరి డబ్బులు ఉండాలా సేవకుడి దగ్గర? ఉండాలా వద్దా చెప్పండి? సేవకుడికి మేము డబ్బులు ఇచ్చేసామంటే అతనికి 3 పూట్ల అన్నం పెట్టేసామంటే సేవకుడు అతని భార్యకి బట్టలు వద్దా? సేవకుడికి ఉన్న కుమారులు పిల్లలకి బట్టలు వద్దా? వాళ్ళు మంచి చెడ్డలు ఎవరు చూస్తున్నారు? మేము వింటామండి, ఎప్పుడు చూసిన 24 గంటలు మీరు ఉచితంగా చెప్పండి, మేము ఉచితంగా వింటాం. నా ఇక మీదట బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ త్వరలో ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకోబోతుంది. లైవ్లో చూసేవాళ్ళు కూడా ముందుగా చెప్తున్నాను, ఇక మీదట దేవుని వాక్యం మీకు ఉచితంగా దొరకదు.
దిక్కుమాల ప్రైమ్ వీడియో చూడాలంటే ప్రతి నెల డబ్బులు కడుతున్నారు లేదా? మీరు ఆనందం కోసం, మీ ఎంటర్టైన్మెంట్ కోసం చివరికి ఫ్రీగా ఇచ్చే యూట్యూబ్ వాడు కూడా తర్వాత డబ్బులు కడితే మీరు ఖచ్చితంగా డబ్బులు కట్టే చూడాలి కాదా? ఫోన్ కాల్స్, వీడియో కాలింగ్, నీకు ఇచ్చిన మొబైల్ నెలకు 100 రూపాయలు. 100 రూపాయలు ఏంటండి, 300 తక్కువ లేదు. 300, 500 రీఛార్జ్ నువ్వు చేస్తేనే కానీ మాట్లాడడానికి అక్కడ ఒప్పుకోడు. కాల్ వెళ్తే నువ్వు చేసినా నొక్కనా డబ్బులు కట్టాలి. నీ అవసరాలు తీర్చుకోవడం కోసం డబ్బులు కడుతున్నావు, నీ అవసరాలు తీర్చుకోవడం కోసం కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెడుతున్నావు. దేవుడు వాక్యం నీకు చీప్ అయిపోయిందా? ఎందుకు ఇవ్వాలి చీప్గా? ఇలా ఉచితంగా ఇవ్వబట్టే దేవుని వాక్యాన్ని చీప్గా చేసేసిందండి ప్రపంచంలో. వాక్యం ఎక్కడ దొరుకుతుంది అని నువ్వు వెంపర్లాడాలి. ఎంత ఖరీదైన జ్ఞానాన్ని నేను సంపాదన అంతా ఇచ్చి కొనుక్కుంటానండి బాబా, వాక్యం ఎక్కడుందో చెప్పండి అని మీరు పరుగులు తీయాలి. దట్ ఈస్ క్రిస్టియానిటీ. అది నిజమైన క్రైస్తవ్యం. దొంగ క్రైస్తవులు ఉన్నారు, అది నాణ్యమైన సరుకు కాదు, ఉచితంగా ఇచ్చేస్తారా? ఎందుకు ఉచితంగా ఇస్తున్నాడు? దొంగ సరుకు అది, చల్లని సరుకు, ఎక్స్పైర్డ్ సరుకు, అది చెల్లుబాటు కాని సరుకు వాడి దగ్గర ఉన్నది. ఒక నాణ్యమైన ఎవడో కూడా ఉచితంగా ఎవడు ఏంటి? ఒక యాపిల్ ఫోన్ ప్రపంచంలో అన్ని ఫోన్ల కన్నా ఆడే ఖరీదైంది. క్యూలో నిలబడి ఎందుకు జనం కొంటున్నారు? వాడి ఫోను, వాడి క్వాలిటీ, వాడి నాణ్యత. ఈ దిక్కుమాల ఫోన్లు, చైనా లాంటి ఫోన్లు ఏమంటే తీసుకుంటే సంవత్సరంలోపు అన్ని రిపేర్లు. కానీ ఒక నాణ్యమైనది, ఒక బ్రాండెడ్ మీరు తీసుకుంటే దాని మన్నిక వేరు. అందుకే దానికి ఖరీదు ఉంటుంది. ఖరీదు పెట్టుకున్న దాని విలువతో జాగ్రత్తగా దాచుకుంటే తుడుతావు 100 సార్లు దిక్కుమాలిన ఫోన్ని. అవునా? మనిషికి విలువ ఉంటేనండి, దేనికైనా విలువ, ఖరీదు ఉంటేనండి దాని విలువ తెలిసేది. బైబిల్ రా తీసుకో. అందుకే చూడండి, భక్తులు అప్పుడప్పుడు గొప్ప గొప్ప భక్తులు వస్తుంటారండి, కంచ కొరడతో కొట్టేయాలండి వాళ్ళని. బైబిల్ మర్చిపోయి వెళ్ళిపోతుంటారండి. ఏరా మర్చిపోయావు? నీ పర్స్ మర్చిపోతావా? నీ భార్యని మర్చిపోతావా? నీ పెళ్ళాన్ని మర్చిపో, నీ పిల్లల్ని మర్చిపో. వాక్యం విలువైనది, ఇది మర్చిపోతాడండి, దీన్ని వదిలేస్తాడండి. విలువ లేనిదిగా మారిందిరా నీకు. ఆ దిక్కుమాల బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు పనిచేశారా నీకు? ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఫ్రీ. నువ్వేదైనా ఖరీదు పెట్టుకున్నావు అనుకో, దాచుకుంటావు. అమ్మో ఎంత ఖరీదు! ఐఫోన్ అండి 1,00,000 రూపాయలు పెట్టుకున్నానండి. టీవీ అండి 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నానండి. బండి అండి 1,50,000 పెట్టుకున్నానండి. కారు అండి 10 లక్షలు పెట్టి కొనుక్కున్నానండి. దాన్ని తుడుచుకుంటావు, కవర్ కప్పుకుంటావు, భద్రంగా చూసుకుంటావు, గీత కూడా పడినవ్వకుండా చూసుకుంటావు. మరి వాక్యం పోనే కొత్త బైబిల్ కొనుక్కోవచ్చు మరలా. ఇప్పుడు బైబిల్ లేకపోతే మనకు అంత నష్టమా? విలువ లేనిదిగా మార్చేసింది సమాజం. అక్షరాలకి ఎంత విలువ ఉంటే ఈ అక్షరాలను విడమర్చి నీకు చెబుతున్న సేవకుడికి ఎంత ఖరీదు అనుకుంటున్నావు? అసలు నువ్వు నాకు రేటు కట్టగలవా? అసలు మీరందరూ ఎందుకు కూర్చున్నారు? లైవ్లో కూర్చొని వినడానికి ఈ మాటలు ఖరీదు పెడితే అసలు మీరు ఖరీదు కట్టలేరు, దానికి మీరు ఇవ్వలేరు. నేను ఎంత ఖరీదు పెడితే ఖరీదు మీరు కొనుక్కోవాలి. అది నా బట్టి ఉంటుంది. నిజంగా మీ అందరి దగ్గర రూపాయి తీసుకుంటే మీరు అదృష్టవంతులు. ఫోన్లో రూపాయి అన్నారు బాబు అని. నిజంగా 10,000 అంటే, ప్రతి శనివారం ప్రసంగం వినడానికి 10,000 అంటే, అమ్మో 10,000 ఎవడెళ్తాడు? మనకి ఎంతమంది లేరు, దిక్కు దివాణం లేని అనేక మంది ఉన్నారు, డబ్బా సరుగ్గాళ్ళు. పో అక్కడికి, ఆడెలాగా ఆడు పోతాడు నరకాన్ని, నిన్ను కూడా తీసుకుపోతాడు. నాణ్యత లేని సరుకు దగ్గరికి ఉచితం అనుకుంటున్నావేమో. లేదో, ఖరీదు కావాలి నీకు, ఖరీదు. దేవుడు అందుకే అన్నాడు, రే విలువ పెట్టి కొన్నాను రా. నీ ఖరీదు తెలుసా? నీ ఖరీదేంటో? నా కొడుకు ప్రాణం ఖరీదురా. అది నీ ఖరీదు అనే పదం ఎందుకు ఉపయోగించాడు తెలుసా? విలువ. విలువ పెట్టి కొన్నాను అంటే దేన్ని కొంటా నువ్వు? నీకు విలువైంది డబ్బు, నువ్వు కొనుక్కునేది విలువైనదని నీకు అర్థం కావడానికి చెప్పాడు దేవుడు ఆ మాట. నువ్వు ఏదైనా డబ్బు ఇచ్చి కొనుక్కుంటావు కదా, నేను కూడా నా సేవకుడు కొన్నాను రా. ఏమిచ్చి కొన్నాను తెలుసా? విలువ పెట్టి కొన్నానురా, ప్రాణం పెట్టి కొన్నానురా. ఈ కోట్ల సంపదలన్నీ ఒక్కటైనా ఒక ప్రాణాన్ని ఇవ్వలేవురా. అంత ప్రాణమైన విలువైన ధనాన్ని ఇచ్చి కొన్నాను, క్రయధనాన్ని ఇచ్చి కొన్నానురా. నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న సేవకుడు. ఈ మాటలు చెప్పే, నిజమైన నాణ్యమైన మాటలు చెప్పే సేవకుడై ఉండాలి. డబ్బా మాటలు, గాలి మాటలు చెప్పేవాడు కాడు. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళందరూ. క్రిస్టియన్ ఛానల్ ఓపెన్ చేయండి, అర్ధగంటకు ఒకడు వస్తాడు డబ్బాగాడు, అర్ధగంటకు ఒకడు. అదంతా చెప్పేది నాణ్యమని సరుకుంటున్నావా? మాయ, మోసం. సేవ కూడు, సేవ కూడు.
ఆడు చేస్తున్న సేవే కూడు కోసం. సేవకుడుగా మారిన తరువాత సంపాదన 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 సంపాదన. నిజమైన సేవకుడికి నువ్వు విలువ కట్టాలి. ఆ సేవకుడి ఖరీదేంటో నీకు తెలుసా నీకు అసలు ఏమైనా? నిన్ను కొన్నందుకు విలువేంటో తెలిస్తే నిన్ను కొన్న ఈ మాటలు విలువేంటో నీకు అర్థమయ్యేదేమో. అర్థమవుతుంది ఈ మాటల విలువ నీకు అర్థమవుతుందా? నో. చూద్దాం. ఎందుకంటే విలువ లేనిదిగా చేసిన ఈ మానవ సమాజానికి బైబిల్ అంటే ఏంటో, ఆ మాటలు కొన్ని విలువేంటో చెప్పాలి. ఖరీదు పెట్టు దీనికి. దిక్కు మన ఫోన్కి రీఛార్జ్ చేసుకుంటాం, ఇంటది కట్టకపోతే మెడమే చేసి తోసేస్తాడు ఓనరు. అవునా? రే కడతావా, కేసేయమంటావా? విలువ. నువ్వు ఉన్నందుకు విలువ, వాడుకున్నందుకు విలువ. ప్రతి దానికి దేనికి రేటు కట్టట్లేదు చెప్పండి మీరు? దేనికి రేటు కట్టట్లేదు? నువ్వు తాగే నీటికి రేటు, నువ్వు తినే అన్నానికి రేటు, నువ్వు ఉండే ఇంటికి రేటు, నువ్వు పడుకునే మంచానికి రేటు, చివరికి నువ్వు కొడుకునే పెళ్ళానికి రేటు కట్టుకుంటున్నావు. సిగ్గుమాలినవాడ. మరి దేవుడు వాకే ఫ్రీ. నాకు ఎక్కడ ఫ్రీయో చెప్పండి, ఫ్రీగా పోతాను నేను. ఎంత ముష్టుడు నువ్వెంత ముష్టివాడివి. ఉచితం కావాలరా నీకు? నీ కాయ కష్టం చెయ్యవురా? నీ సంపాదన నీ కాయ కష్టంతో దేవుని మాటలు కొనుక్కోలేవురా? నువ్వు కొనవు. నాకు ఊరికనే ఎవడెత్తాడు? ఊరికనే ఎవడ రీఛార్జ్ చేస్తాడు నీకు? ఊరికనే ఎవడు నీకు అన్నం పెడతాడు? ఊరికి నీకు బట్ట ఎవడు కొంటాడు చెప్పు? ఊరికి నీకు ఏది రాదే. ప్రపంచంలో ఊరకనే ఏది రాదే దేవుడిచ్చే తప్ప. మరి నీకు వాక్యం ఫ్రీగా కావాలండి. సేవకుడు ఫ్రీగా ప్రకటించాలండి. దేవుని వాక్యం తెలిసిన మా దగ్గర మాట్లాడొద్దు నువ్వు. ఉచితంగా దేవుడిచ్చాడు కదండి జ్ఞానం, ఉచితంగా పంచిపెట్టమన్నాడు. ఉచితంగా పంచిపెట్టమని చెప్పింది దేనికి? ఇప్పుడు అందుకే చెప్పాను రే సిగ్గుమాలినవాడ. ఉచితంగా పంచమని దేన్ని? శక్తిని ఇచ్చాను, మీరు ఉచితంగా ఆ శక్తిని ఉపయోగించండి. అందుకే. కానీ సేవకుడుగా నువ్వు మాత్రం నువ్వు వెళ్ళు. అదే అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 10:10. పనివాడు తన ఆహారానికి పాత్రుడు కాడా? అంటే అన్నం పెట్టవరా నువ్వు వాడికి? వాడు మంచి చెట్లు చూడవరా నువ్వు? చూడాలి. నువ్వు వెళ్ళిన తర్వాత సేవకుడు వస్తానంటే సేవకుడికి చెప్పులున్నా లేదు చూడు, సేవకుడికి బట్టలున్నా లేదు చూడు. ఏమంటే ఏ రోజైనా నిజంగా కొంతమందేనరా మమ్మల్ని ప్రేమించేవాళ్ళు. మాకు తెలుసు ఎవరు మమ్మల్ని ప్రేమించేవాళ్ళు. మెహర్బానీ మాటలు మా దగ్గర మాట్లాడేవాళ్ళు కారు, ప్రేమించేవాళ్ళు. సేవకుడని బట్టలు కొనేవాళ్ళు, చొక్కాలు కొనేవాళ్ళు ఉంటారండి. వాళ్ళు ప్రేమతో ఎందుకు కొంటారో తెలుసా? సేవకుడిగా మమ్మల్ని ప్రేమించి. ఆయనకేంటండి కోట్లు వేసుకొని తిరుగుతున్నారు, బాగా కోట్లు ఉన్నాయనుకోండి. తప్పర్రా, కళ్ళు పోతాయి, నాశనానికి పోతారు. మరలా చెప్తున్నాను, కోట్లు చూసి వెనకాతలు బ్యాంకుల్లో కోట్లు ఉన్నాయి అనుకున్న వాళ్ళందరూ కూడా లెక్క చెప్పుకోవాలి సేవకుడిని అంటే. అసలు మా కష్టాలు బాధలు మీకు ఏమైనా తెలుసా? సేవకుడికి ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంలో ఎన్ని అవసరతలు ఉంటాయి, ప్రతి నెల ఎంత ఖర్చు ఉంటుంది. ఎవడైనా సేవకుడి గురించి ఆలోచిస్తున్నాడా? సేవకుడా వాక్యం చెప్పడానికి వచ్చాయి, చేతిలో ఒక 2,000 3,000 పెడతాను, వెళ్ళిపో. 2,000 3,000తో కుటుంబం అంతా ఎలా గడుస్తుంది అక్కడ? బైబిల్ తెలుసురా నీకు? బైబిల్ తెలుసా? తెలీదు. ఎవడు ఇటువంటి పాట నీకు చెప్పలేదు. నువ్వు నేర్చుకున్న బళ్ళని దుంపల బళ్ళు అంటాడు, ఎండాకాలం బళ్ళు అవన్నీ. మున్సిపాలిటీ బడిలో చదువుకున్న బైబిల్ని. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మున్సిపాలిటీ బడి కాదు, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. అమెరికా ఆస్ట్రేలియా ఉన్నాడు కూడా తెలియదు జ్ఞానం. పరిశుద్ధుల కోసం నువ్వు ఏ రోజు ఆలోచిస్తున్నా? బైబిల్ చూపిస్తాను చూడు. రోమాపత్రిక 12:13 చూడండి బైబిల్ తెరిచి. ఈ మూర్ఖులు, ఈ సన్నాసులు వినాలి. రోమిలికి రాసిన పత్రిక 12:13. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఏమండి? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. ఎవరిని పాలు పొందమంటున్నాడు? ఎవరిని? మిమ్మల్నే. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుతున్నారా? ఏమండి మీ ఇంట్లో ఈరోజు ఆయనకేంటండి బిల్డింగ్లో ఉంటాడు పర్లేదు, బిల్డింగ్లు ఉంటే బిల్డింగ్లు ఉంటే ఆకలేదురా ఏంటి? ఈరోజు నేను వేసుకున్న బట్టలు నేను కొనుక్కున్నవి కాదండి, ఒక సేవకుడుగా నేను ప్రేమించి నా తండ్రి కొన్నాడు నాకు. ఎందుకు? నా కొడుకని కొనలేదు ఆయన. నా కొడుకు ఒక సేవకుడు, వాడికి బట్టలు కొనాలి.
అలా మరి కొంతమంది ఉంటారు, వాళ్ళ అవసరతలు. ఏమండి మీరేమో నాకు జీతం ఇస్తున్నారా చెప్పండి, మీరేమో జీతం ఇస్తున్నారా? జాన్సన్ గారికి కానీ లేదంటే సుందర్రావు గారికి కానీ ఇంకా చాలామంది సేవకులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా మీరు జీతాలు ఇచ్చి పోషిస్తున్నారా? ఎవరో కొంతమందికి అది మేము చెప్తే మీకు తోచిన సాయం ఇస్తున్నారు, కానీ మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నా మాకు ఏ రోజైనా మీరు జీతం ఇస్తున్నారా? పోనీ మాకు ఎలా వస్తుంది, మా కుటుంబాలు ఎలా గడుస్తున్నాయి ఏ రోజు మీరు ఆలోచిస్తున్నారు? ఇది మీకు వద్దు, టైం అయిపోయేసరికి వచ్చేయాలి, మీకు వాక్యం చెప్పేయాలి. వాక్యం చెబుతున్నారో లేదో అని ఆలోచిస్తున్నారే కానీ ఆ సేవకుడు నిజంగా అతని పరిస్థితులు ఏంటి, అతని కుటుంబం ఏంటి, అతని ఆర్థిక పరిస్థితులు ఏంటి, అతనికి అప్పులు ఉన్నాయా, అతనికి కష్టాలు ఉన్నాయా? అవునండి, ఎన్నో అప్పులు ఉన్నాయండి. ఇలా కోటేసుకున్నంత మాత్రం డబ్బులు ఉన్నాయనుకోకండి, తప్పు. ఈ బిల్డప్, ఈ గెటప్ లేకపోతే మీరు సామాన్యులేంటి? మీరు మమ్మల్ని పిలుస్తారా, స్వీకరిస్తారా? మామూలుగా చొక్కా వేసుకొని చెప్తే అసలు విలువివ్వదు ఈ సమాజం. వాడు కోటు చూస్తారు, ఇటు కోటు వేసుకున్నాడు గొప్ప సేవకుడే, ఏదో కనీసం ఆ మాటలు వినడానికైనా మీరు కాస్త మొగ్గు చూపుతారు కాబట్టి నీ గెటప్. దేవుని పిల్లలారా, ఎంతమందర్రా దేవుని సేవకులను గురించి ఆలోచిస్తున్నారు? ఆహారం కోసం నువ్వు ఆలోచించద్దు నాయన, నిన్ను పిలుస్తున్నారు కదా, అక్కడికి వెళ్తావు కదా, వాళ్ళకి అన్నం పెడతారులే. అన్నం పెడుతున్నారా? 3 పూట్ల సేవకుడికి అన్నం పెడితే సరిపోదు, పరిశుద్ధుల అవసరములలో. అవసరం అంటే 3 పూట్ల భోజనం ఒక్కటేనా సేవకుడికి అవసరం? ఆలోచించండి. మీ కుటుంబంలో మీకు రోగాలు వస్తాయి, మీ కుటుంబంలో మీకు ఆపదలు వస్తాయి, మీ కుటుంబంలో మీకు కష్టాలు వస్తాయి, దానికి ఎంతో వేల రూపాయలు ఖర్చు ఉంటుంది, డబ్బులు కావాలి. మరి సేవకుడు నేను 2000 ఇస్తానండి, వాక్యం చెప్పి వెళ్ళిపోమానండి, అంత చీప్ అనుకున్నావా? నా ఏ సేవకుడిని నిజమైన వాక్యాన్ని చెప్పిన ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. వాడి ఖరీదెంతో నీకు తెలుసా? వాడి విలువేంటో నీకు తెలుసా? నీ డబ్బంతా వాడి కాళ్ళ ముందు పెట్టినా సరే సరిపోదు వాడు చెప్పిన జ్ఞానానికి. ఎవడు చెప్తాడు ఈ జ్ఞానం? నిన్ను పరలోకానికి తీసుకెళ్లే స్వచ్ఛమైన వాక్యం చెప్పేవాడు ఇక్కడే ఉన్నాడు సేవకుడు. సేవకులైన వాళ్ళు ఉన్నారంటే బీఓయూఐ నుండి రావాలి, వాళ్ళే చెప్పాలి. బీఓయూలో కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా పూర్తిగా తెలియదు. ఎంబీటెక్ చేసినంత మాత్రాన వాడి జ్ఞానం రాదు. అనుభవపూర్వకమైన జ్ఞానం, ఇవన్నీ తెలియాలి. అందుకే బైబిల్ ఏమంటుందో ఏ రోజైనా మీరు చదువుతున్నారా? సేవకుని గురించి ఏ రోజైనా మీరు ఆలోచిస్తున్నారా? చూడండి, మరలా చదవండి ఆ మాట. రోమాపత్రిక 12:13 అండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచు ఉండండి. శ్రద్ధగా మీరేమివ్వాలి? ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం. మరి ఆతిథ్యం అని ఇస్తున్నారా? ఏ రోజైనా పిలిచి, మీలో ఎవరైనా నేను పిలిచి నాకు భోజనం పెట్టారా? ఎప్పుడు చర్చిలో ఏమైనా భోజన ప్రకటన వస్తుందని మీరు చూస్తుంటారు మా కోసం. ఏ పెళ్ళైనా శుభకార్యం ఉంటే ఆ రోజు పడిపోయి తినేద్దామని. ఇది ఈరోజు క్రైస్తవుల పరిస్థితి. ఏమంటే ఏ రోజైనా సేవకుని ఇంటికి, ఇప్పుడు మీరు ఎవరు పిలకండి, మీ భోజనానికి ఒక దండం, అవసరం లేదు మీ భోజనం. నేను చెప్పాను కాబట్టి నన్ను పిలవడం కాదు. ఏ రోజైనా సేవకుని పిలిచి, అయ్యా మీరు దేవుని సేవ చేస్తున్నారు, ఒక్కసారి మీరు మా ఇంటికి రండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. చదవండి, బైబిల్ అంటున్న మాట అండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధ. ఆతిథ్యం ఇవ్వడం ఏంటి? ఏదో వచ్చారండి, ఏదో పెట్టేశానండి, ఏదో ఉండి పెట్టేశావు. నో, శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచు ఉండుడి. ఆతిథ్యం ఇవ్వాలి. చాలా ఉన్నాయర్రా, మీరు చేయవలసిన చాలా ఉన్నాయర్రా. అందుకే అంటున్నాడు, మీరు వెళ్ళండి నాయన, పనివాడు ఆహారమునకు పాత్రుడు కాడా. మరి యేసు ప్రభు ఏమండి 3.5 సంవత్సరాలు ఆయన ఏ పని చేయలేదండి. సేవకుడిగా ఎలా బతికాడు ఆయన ఒక్కడే నేటి. మరలా ఆయన వస్తున్నాడంటే ఆయన వెనకాతల 12 మంది శిష్యులు, మరి కొంతమంది జనం, మరి వీళ్ళందరికీ భోజనం. నీకు ఎంతసేపు సువార్తకు తిరిగాడు, అక్కడ తిరిగాడు, ఎక్కడ తిరిగాడు ఎన్ని తెలుసు, కానీ యేసుప్రభు మంచి చెడ్డలు చూసుకునే వాళ్ళు ఎవరో ఉన్నారు. సేవకుని యొక్క యోగక్షేమాలు ఆలోచించేవాళ్ళు ఎవరో ఉన్నారు. చూడండి ఒకసారి ఆ మాట. లూకాసువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి,
లోకాసువార్త 8:1 నుంచి ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులు ఉన్నారట. అపవిత్రాత్మలను వ్యాధులు పోగొట్టబడిన మన ఒక స్త్రీ ఉందట. అనగా 7 దెయ్యాలు వదిలిపోయినా మగ్దలేని మరి ఉందట. హేరోదు యొక్క గృహ నిర్వాహకుడును కూజా భార్యగు యోహన్నా సుసన్న ఆయనతో కూడా ఉన్నారంట. వీరును ఇతరులు అనేకులు అంటారంట. చూడండి, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం. ప్రభు ఎక్కడికి వెళ్తున్నారు? నాయన కపెర్నహూము వెళ్దాం అనుకుంటున్నాయి. ఎంత ప్రభువా? ఓకే ప్రభా, మేమున్నా, మీరు ఆలోచించకండి. పదండి, మీ అందరితో పాటు ఒక 30 మంది 40 మంది ఉన్నారు కదా, మీ అందరికీ భోజనాలు ప్రయాణ ఎవరు తీసుకెళ్తారు ఆ రోజు? యేసుప్రభు కానీ స్పెషల్ ఫ్లైట్ ఉందనుకున్నారా కేయా పాల్గొన్నట్టు? చెప్పండి, స్పెషల్ గుర్రాలు ఏమైనా ఉన్నాయనుకున్నారా? జటకా బళ్ళు, రథాలు లేవు. మరి ఊరకని ఎవరు తీసుకెళ్ళిపోతారు? కాలినడకని ఎంత దూరం ఉండి వెళ్తాడు ఆయన? గలిలయ సమరయ యోధ ఈ ప్రాంతాలని తిరగాలంటే కాలినడకనే తిరిగేస్తాడా? మరి బోట్ ఎక్కాలి. ఏమండి, బోటుకి ఖరీదు, బండి ఎక్కితే బండికి ఖరీదు, భోజనానికి ఖరీదు, అక్కడ బట్టలు ఉతకడానికి మరి ఖరీదు, నీళ్లు తాగడానికి ఖరీదు, అక్కడ పూటకూలు వాడి ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళకి భోజనానికి ఖరీదు. ఇవన్నీ ఖర్చులు. ఒక్కడా పని యేసుప్రభుని పిలిస్తే ఎంతమంది వస్తున్నారు బెటాలియన్ వెనకాతల. ప్రభు వీళ్ళందరికీ పెట్టాలా? పెట్టు. ఏడు యేసుప్రభు పర్లేదంటే రోజు అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేసి రొట్టి ఇచ్చే అందరికి పని చేస్తున్నాడు అనుకున్నారా? అది అద్భుతం అక్కడ చేశాడు. అంతేగాని రోజు ఆయన రొట్టి విరిచి ప్రార్థన చేసి అందరికీ పంచేయలేదు. రొట్లు, మాంసమును, చేపలు. ప్రియులారా, వాళ్ళకి ఉపచారం అంటే అంటున్నాడు చూడు, ఉపచారము తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చారు. ఉపచారం చేశారటండి వాళ్ళు. ఉపచారం చేశారు. ఉపచారం. వాని సేవలో వీళ్ళు పాలిభాగస్తులే ఉన్నారు. పెట్టుబడి పెట్టారు. సేవకుని వీళ్ళు ఖరీదు కట్టారు. అతను మంచి చెడ్డలు ఆలోచించారు. ఎంత ప్రభా మేము చూసుకుంటా, మీరేం ఆలోచించకండి. ఆ రోజు యేసు ప్రభు సేవకుడుగా, దేవుడు నమ్మకమైన ప్రియమైన సేవకుడుగా ముందుకు వెళితే వెనకాతలు అనేక మంది ఆయన గురించి ఆలోచించేవాళ్ళు ఉన్నారండి. ఈరోజు ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏమంటే ఏ రోజైనా ప్రసన్నబాబు గారు ఎలా ఉంటున్నారు, ఆయన కుటుంబ పరిస్థితులు ఏంటి? పర్లేదండి, ఆయనకి ఏంటండి, వాళ్ళ నాన్నగారు జయశాలి గారు, ఆయన బోల్డ్ డబ్బులు ఉంటాయండి. తప్పు. మా నాన్న ఏమో నాకు వేలకు వేలు మూట ఇవ్వడు నాకు రోజు ప్రతి నెల. ఏమండి, ఇవ్వడానికి ఆయనకి ఎక్కడవి? ఆయనే బోల్డ్ ఖర్చులు, ఆయనే బోల్డ్ అప్పులు, ఆయనే బోల్డ్ కష్టాలు. మరి మిగతా సేవకులు కూర్చి ఏం ఆలోచిస్తారని చెప్పండి. ఏమి శ్రద్ధ తీసుకున్నారు మీరు? శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వడానికి ఆలోచించారా? అంటే సేవకుడు అనగానే ఏమనుకుంటున్నారంటే పర్లేదండి వస్తారండి, బోల్డ్ డబ్బులు ఉంటే మనం అడగాల్సిన పని లేదండి. తప్పుడు మాటలు సేవకుడు గురించి నోరు జారకండి, జాగ్రత్త. తెలియక చాలామంది చాలా వాగుతున్నారు, వాగకండి. మీరు అనే ప్రతి మాటకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎదుటివాడు కష్టాలు బాధలు అర్థం చేసుకోండి. సేవకుడు అనగానే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీరు తెలుసుకోండి. వాడు ఊరకనే చెప్పడానికి వీల్లేదు. వాళ్ళ మంచి చెడ్డలు మీరు చూడాలి. దేవుడు సేవకు వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళొద్దు నాయన, నా సేవ వల్లనే నువ్వు బ్రతకాలిరా. 1 కొరింథీ పత్రిక 9:14 ఏమంటున్నాడు చూడండి. 1 కొరింథీ పత్రిక 9:14 సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలను. నువ్వు ఏ పని లేదు కదా నాయన, ఉద్యోగానికి వెళ్ళట్లేదు, మరి నీ భార్య బిడ్డలను ఎలా పోషించుకుంటావయ్యా? నా సేవే నిన్ను పెంచాలి నాన్న. సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. ప్రభువు నియమించాడు. మై లార్డ్, దేవుడు నియమించాడు. కనుక సేవకుడు వస్తున్నాడంటే ఏదో పెట్టేసాంలే, ఏదో చేసేసాంలే, వద్దు. దేవుని సేవ ఘనంగా చేయాలి. చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను నేను చాలామందికి. ఏమిటి తెలుసా? ఏంటర్రా, ఒక సభ అనేసరికి నువ్వు ఎలా పెడుతున్నావు? సభ అనేసరికి ఎలా పెడుతున్నావు? నీ ఇంటిలో దిక్కుమాల సంవత్సరానికి ఒకసారి జరిగే ఒక పండగ, పుట్టినరోజు అయితే ఎంత గొప్పగా చేసుకుంటావు. జీవితంలో ఒకసారి చేసుకుని పెళ్ళి ఎంత అంగరంగ వైభవంగా చేసుకుంటావు. అదే దేవుడు సేవ మీటింగ్ అనేసరికి ఒక చిన్న స్టేజ్ కడతారండి. ఏమండి, ఏదో వెనకాతలో ఒక చిన్న తెర కట్టేస్తారండి, ఒక చిన్న మైకి పెడతారండి. ఓ మా ఊర్లో సేవ చేస్తాం. ఏంటి సేవ? దేవుడు పని అనేసరికి ఎంత విలువైనదిగా నీకు చేయాలని నీకు తెలుసా? నీ ఇంట్లో శుభకార్యం అయితే ఎంత గొప్పగా ఘనంగా చేసుకుంటావు. అదే దేవుడు పని అనేసరికి ఎవడు చీప్గా వస్తాడు సేవకుడు అని పిలుస్తావు. ఎక్కడ చీప్గా అయిపోద్ది నీకు?
నీకు మైక్ డబ్బులు అవ్వకూడదు, ఏమండి స్క్రీన్కి డబ్బులు అవ్వకూడదు, ప్రొజెక్టర్ డబ్బులు అవ్వకూడదు, ఎల్ఈడికి డబ్బులు ఖర్చు అవ్వకూడదు, పబ్లిసిటీకి డబ్బులు ఖర్చు అవ్వకూడదు. మరి ఏంటి నువ్వు సేవ చేసే పని సేవకుడికి? సేవ అనేసరికి దేవుడు ఇంట్లో నువ్వు జరిపించే పండగ, అనేక మందికి వాక్యాన్ని చెప్పే ఒక గొప్ప వారధి. అలాంటి పండగ లాంటి వాతావరణం ఎలా ఉండాలండి? సీరియల్స్ అట్లా కట్టాలి, అద్భుతమైన స్టేజ్ కట్టాలి, ఓ దగదగా మెరిసే లైట్లు కట్టాలి. ఏంటండి ఇది? మనం పార్టీకి వచ్చామా, దేవుని యొక్క శుభకార్యానికి వచ్చామా అన్నట్టు ఉండాలి జనాలకి. అలా ఉండాలి, వైభవంగా ఉండాలండి. దేవుని సేవ అంటే ఇంటిలో పని అంటే అలాగే చేసుకుంటావా? ఏమంటే మా అమ్మాయికి పెళ్ళండి, అది కూడా అక్కడ చిన్న పందిరి వేసామండి, టెంట్, అక్కడ 2 కుర్చీలు వేసామండి, ఒక చిన్న పీట కట్టామండి, ఏమండి తాళి కట్టేసామండి, ఏదో పప్పన్నం పెట్టేసాం. అలా చేస్తావు నువ్వు? నీ ఇంటిలో నీ వాళ్ళ కార్యం అనేసరికి గొప్పగా చేసుకుంటావే, మరి దేవుడు కార్యం అంటే నీ కార్యం కన్నా నీచమైంది అయిపోయిందా? అందుకే చెప్పాను, నేను వార్నింగ్ ఇచ్చాను చాలాసార్లు. చూడండి, దేవుని మీటింగ్ నన్ను పిలుస్తున్నారు అంటే అన్ని ఏర్పాట్లు ఘనంగానే ఉంటేనే వస్తాను. ఎందుకు? ఎవరి పని అది? దేవుని పని. బయటవాడు నేను చూసేటప్పుడు నీ దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావు. ఒక హైందవ సోదరులను చూడండారా, వాడు చేసుకున్న నవరాత్రులు చూడండి, రోడ్లన్నీ కూడా లైట్లమయం, కాంతులమయం. 9 రోజులు చేస్తారు, దిక్కుమాల 3 రోజుల సభకు నువ్వు 100 సార్లు ఆలోచిస్తావు. నిన్నేమనుకోవాలి? ఒక లైటింగ్ ఉండదు, ఒక స్టేజ్ సరిగ్గా ఉండదు, ఒక మైక్ సరిగ్గా ఉండదు. డబ్బులు కాదండి, మరి డబ్బులు ఖర్చు పెట్టలేనప్పుడు ఎందుకు రా చేస్తున్నావు దేవుడు పని? మానే, నువ్వు పిలద్దు, చేస్తే దేవుడు పని ఘనంగా చేయి. అందుకే చెప్పాను, జాన్ ప్రసాద్తో పిఏతో చెప్పాను, చూడు ఎవరైనా ఒకవేళ మీటింగ్కి పిలిస్తే ఇదిగో ఇవి కండిషన్స్. ఎల్ఈడి పెద్దది పెట్టాలి, సౌండ్ సిస్టమ్ నెంబర్ 1. ఎందుకంటే నేను చెప్పే మాట వినబడాలి కదా. కుయ్యం కుయ్యం కర్రు కర్రు మన సౌండ్ అయితే ఏమర్థం అవుతాడికి? నేను చెప్పే మాటలు వాడు చెవులోకి వెళ్ళాలి, నేను చూపించే బొమ్మలు వాడు గుండెలను తాకాలి. అంటే మంచి బొమ్మ పెట్టాలి, మంచి శబ్దం పెట్టాలి, బైబిల్ చదవడానికి మంచి లైటింగ్ పెట్టావు. దేవుడు పనిని ఘనంగా జరిగించేవాడిదైతేనే చెప్పు, అలాంటి వాడికి అయితే డేట్ ఇస్తాను, నేను వస్తాను, లేదా రాను. దేవుని పని నీచంగా తక్కువగా చూసి ఏదో బల్లేసి దేవుని పని చేసేసి అన్నాడు వద్దు. ఎందుకంటే వాడికి దేవుడు అంటే ప్రేమ లేదు. లేదా అంతవరకు చెయ్యి, డబ్బులు ఇప్పుడు లేవా, 1 సంవత్సరం ఆగు, లేదా 2 సంవత్సరాలు ఆగు, డబ్బులు కూడబెట్టు, చెయ్యి దేవుడు పని ఘనంగా. ఉమ్ముతడి పనిగా దేవుడు ఏదో చేసేసాం దేవుడు పని అన్నట్టుగా వద్దు, చెయ్యొద్దు. దేవుడు చేస్తాడు, చూస్తాడు నిన్ను, నువ్వెంత ఖరీదు కడుతున్నావు ఆయనకి. ఆయన పని అనేసరికి నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు దేవుడు చూస్తాడు. నీకోసం ఎంత ఖర్చు పెడుతున్నావు, ఆయన పని అనేసరికి ఎంత ఖర్చు పెడుతున్నావు దేవుడు చూస్తున్నాడు. ప్రతిదీ లెక్కలు కడుతున్నాడు ఆయన. సువార్తను ప్రకటించు వారు సువార్త వలన జీవించాలని చెప్పాడు కదా. ఇంకా ఇంకా చాలా ఉన్నాయర్రా, టు బి కంటిన్యూడ్. చెప్తాను, నెక్స్ట్ పాఠంలో చెప్తాను. దేవుడు సేవకుడైన వాడికి నువ్వు చెల్లించవలసిన ఖరీదేంటో, దానికున్న కట్టవలసిన విలువేంటో ఈ క్రైస్తవ సమాజం తెలుసుకోవాలి. వెయిట్ టిల్ ద నెక్స్ట్ ఎపిసోడ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, మీరు మా కోసం ఈ లోకాన్ని ఎంతో ఘనంగా చేశారు నాయన. కానీ నీ పని అనేసరికి ఈ మనుష్యులు ఘనహీనమైనదిగా చేస్తున్నారు. నువ్వు పంపిన నీ సేవకుడిని ఘనహీనుడిగా వీళ్ళు మారుస్తున్నారు తండ్రి. మీరు చెప్పే మాటలు ఎంత విలువైనవో ఖరీదైనవో ఈ మూర్ఖ సమాజం అర్థం చేసుకోగలుగుటకు వాళ్ళ మనోనేత్రాలు వెలిగించండి. మిమ్మల్ని గొప్పగా ఈ సమాజానికి చూపించాలి అన్నదే మా ఆశ. మిమ్మల్ని ఘనముగా మీ కుమారుని యొక్క నామాన్ని లక్షల కోట్ల మంది ప్రజల మధ్య ఘనపరచాలన్నది మా ధ్యేయం, మా జీవిత ధ్యేయం. ఒక సేవకుడిగా మీకోసం మేము ఉన్నాం తండ్రి. అన్నిటినీ విడిచిపెట్టాం నాయన. మాకంటూ ఉద్యోగాలు లేవు, మాకంటూ వ్యాపారాలు లేవు, మీకు తెలుసు నాయన. మీ పనే మేము పరమావధిగా పెట్టుకున్నాం. అందుకు నీ పిల్లలకు బుద్ధి కలిగే నీ మాటలు చెబుతున్నాం. ఈరోజు వక్రీకరించబడిన నీ మాటలు అనేక మంది తప్పుడుగా మాట్లాడుకుంటున్న ఆ మాటలను సరిచేసే మాటలు ఈరోజు వాక్యం నుంచి మేము చూసాం. దాని ప్రకారంగా నీ పిల్లలైన వారు తమ జీవితాలను మార్చుకొని నీ సేవ ఎలాగూ చేయాలన్నది వారు నేర్చుకొనగలుగుటకు వారందరి మనోనేత్రాలు వెలిగించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.